స్టార్ కపుల్ నాగ చైతన్య శోభితా ధూళిపాల్ల పెళ్లిపీట లెక్కబోతున్నారు. ఎక్కడో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారేమో అని అంతా అనుకుంటే అన్నపూర్ణ స్టూడియోలోనే ఫిక్స్ అయ్యారు అని టాక్. ఇంతకీ వీళ్ళు అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా? అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల్ల పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కానీ వెన్యూ గురించి మాత్రం న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఎక్కడో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారేమో అని అంతా అనుకుంటే కాదు, హైదరాబాద్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోనే వేడుక జరగబోతోంది అని తెలుస్తోంది. దీని వెనుకున్న ప్రత్యేకత ఏంటంటే అక్కినేని వారి కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియోతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే పెళ్లికి ఇదే మంచి వెన్యూ అని డిసైడ్ అయినట్లు ఇన్సైడ్ టాక్. అక్కడ నాగ చైతన్య తాతయ్య, లెజెండరీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వచనం, పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయని అక్కినేని ఫ్యామిలీ భావిస్తోందట. అందుకే చైతు శోభిత కలకాలం కలిసి సంతోషంగా ఉండాలి అని, అందుకు నాగేశ్వరరావు ఆశీర్వాదం తోడవుతుందని నాగార్జున భావిస్తున్నారు అని టాక్. పైగా తమ సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి ఇదో గౌరవ చిహ్నంగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట. ఇప్పటికే పెళ్లి తేదీపై స్పష్టత రాలేదు. చైతు శోభిత పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతి కొద్ది మంది సమక్షంలో జరగబోతోందని, భారీగా నిర్వహించే ఉద్దేశం లేదు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అదేం లేదు అంటున్నారు నాగార్జున సన్నిహితులు. పసుపు దంచడం, నిశ్చితార్థం ఇవన్నీ పూర్తి స్థాయిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకున్నారు. పెళ్లి వేడుక కూడా ఆద్యంతం సంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా నిర్వహించాలి అని ఫిక్స్ అయ్యారు. అందుకే బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలి అని భావిస్తున్నారట అక్కినేని కుటుంబ సభ్యులు. ఇప్పటికే శోభితకు అక్కినేని వారింట కోడలి హోదా ఇచ్చేశారు. ఏఎన్ఆర్ అవార్డు వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది శోభిత. దీపావళి సెలబ్రేషన్స్ కూడా అక్కినేని కుటుంబంతో కలిసి జరుపుకుంది. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 4న వివాహాన్ని డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యకు శోభిత కుటుంబ కట్న కానుకలు భారీగానే ఇస్తోంది అని సమాచారం. ఆడి కారుతో పాటు బైక్, హైదరాబాద్లో ఓ విల్లా, భారీగా బంగారు కానుకలు ఇస్తున్నట్లు టాక్. అయితే కట్న కానుకల కన్నా ఇద్దరు కలకాలం సంతోషంగా ఉంటే చాలని, చక్కటి ఇల్లాలుగా నడుచుకోవాలి అని ముందే చెప్పేశారట నాగార్జున. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శోభిత కుటుంబం కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్లో సెటిల్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్ మూవీస్లోనూ మెరిసింది శోభిత. త్వరలోనే అక్కినేని వారింట కోడలిగా అడుగు పెడతాంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.